హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 383 పాయింట్స్ డౌన్ అయ్యి 57,301 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 114 పాయింట్స్ డౌన్ అయ్యి 17,092 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 314 పాయింట్స్ డౌన్ అయ్యి 37,372 దగ్గర క్లోజ్ అయింది. క్లోజింగ్ ప్రైజెస్ ఇలా ఉన్నాయి, కానీ ఓపెనింగ్ పాయింట్స్లో మార్కెట్లో ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్. సెన్సెక్స్ అయితే మోర్ దాన్ 1200 పాయింట్స్ దగ్గరగా డౌన్ అవుతూ, నిఫ్టీ 350 పాయింట్స్ అబోవ్ దగ్గరగా ఫాలో అవుతూ, బ్యాంక్ నిఫ్టీ నియర్ టు 850 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ డౌన్లో ఇవాళ మార్కెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. దీని రిలేటెడ్గా మేజర్ రీజన్ ఓవర్ నైట్ వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఓవర్ నైట్ అనడం కంటే ఇవాళ మార్నింగ్ మనకి ఆల్మోస్ట్ 3 అరౌండ్ మల్టిపుల్ అప్డేట్స్ రష్యా నుంచి వచ్చాయి. అందులో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ని కూడా నేను మీకు 3:40 అరౌండ్ మార్నింగ్ టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. ఓవరాల్గా ఈ సినారియో మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం. జరుగుతున్న సినారియోస్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడం కోసం అయితే 756 న్యూస్ వీడియో స్టార్టింగ్ నుంచి గమనించడానికి ప్రయత్నించండి. సో ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూస్ని సింపుల్గా మాట్లాడుకుంటూ ఇలాంటి కండిషన్స్లో మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతూ ఉంటుంది అండ్ ఇలాంటి సందర్భాల్లో మనకు ఉండాల్సిన ఇంపార్టెంట్ సైకాలజీ అండ్ నెక్స్ట్ యాజ్ ఎ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్గా మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ప్రెసెంట్ ఉన్న మార్కెట్స్లో బెటర్గా సస్టైన్ అవడానికి స్కోప్ ఉంటుందన్న విషయాన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా అసలు ఏం జరిగింది ఓవర్ నైట్, ఎందుకని మన మార్కెట్స్ ఇలా రియాక్ట్ అయ్యాయి? మనకి ఈ విషయం క్లియర్గా తెలుసు. యుక్రెయిన్ వాళ్ళు నాటోలో జాయిన్ అవ్వడం రష్యా వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు, ఎందుకని యుక్రెయిన్ వాళ్ళు నాటోలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకున్నాం. బట్ సింపుల్గా చెప్పాలంటే రష్యా వాళ్ళకి యుక్రెయిన్ వాళ్ళు నాటోలో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు. దీన్ని అడ్డుకోవడం కోసం రష్యా వాళ్ళు వాళ్ళ బలగాల్ని యుక్రెయిన్కి దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఈవెన్ వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్ని కూడా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం వాళ్ళు చేయడంతో ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ పై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. వాళ్ళు అలా చేస్తూ యుక్రెయిన్కి సంబంధించిన 2 రీజియన్స్ని ఇండిపెండెంట్ స్టేట్లెట్స్గా ప్రకటించారు. మీన్స్ ఇండిపెండెంట్ రీజియన్స్గా వాటికి ఇండిపెండెన్స్ని రష్యా వాళ్ళు కల్పించే ప్రయత్నం చేశారు. సో ఇలా డొనెస్క్ అలాగే లహాన్స్కి వీళ్ళు ఇండిపెండెన్స్ని క్రియేట్ చేయడం యుఎస్కి అండ్ ఇతర నేషన్స్కి ఇష్టం లేకపోవడం అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ 2 రీజియన్స్ ఏవైతే ఇండిపెండెంట్ రీజియన్స్గా రష్యా వాళ్ళు ప్రకటించారో ఆ రీజియన్స్ రిలేటెడ్గా శాంక్షన్స్ విధిస్తున్నామని యుఎస్ వాళ్ళు ప్రకటించారు. అండ్ యుఎస్తో పాటు యూకే అండ్ ఇతర రీజియన్స్ నుంచి కూడా రష్యాకి వ్యతిరేకత రావడం అండ్ రష్యా పైన కూడా శాంక్షన్స్ని విధిస్తామనేలా వాటి రిలేటెడ్గా చర్యలు తీసుకుంటామనేలా వస్తున్న అప్డేట్స్తో ఇలాంటి అన్సర్టనిటీ స్టాక్ మార్కెట్కి ఎప్పుడూ నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి ఓపెనింగ్ సెషన్లో మనకి ఇలాంటి ఒక గ్యాప్ డౌన్ అయితే కనిపించింది. బట్ ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీని మీరు గమనించండి. ఓపెనింగే లో మనకి అక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూస్గా రికవర్ అయ్యే ప్రయత్నం. ఫస్ట్ లెగ్లో వచ్చిన ర్యాలీ, అగైన్ కొంతవరకు రీట్రేస్మెంట్, అగైన్ ర్యాలీ, అగైన్ రీట్రేస్మెంట్. ఓవరాల్గా మార్కెట్లో నిఫ్టీ నియర్ టు లో పాయింట్స్ నుంచి మోర్ దాన్ 300 పాయింట్స్ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 700 పాయింట్స్ దగ్గరగా లోస్ నుంచి రికవర్ అయింది. పర్టికులర్లీ నిఫ్టీ వాళ్ళ ఓపెనింగ్ 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర అయింది. నిఫ్టీ ఆల్మోస్ట్ హై పాయింట్స్ నుంచి 8% ఫాలో అయింది. బట్ వెరస్ మిడ్ క్యాప్స్ అయితే హై పాయింట్స్ నుంచి 15% అండ్ స్మాల్ క్యాప్ అయితే హై పాయింట్స్ నుంచి రీసెంట్గా ఫామ్ అయిన పీక్స్ నుంచి 20% దగ్గరగా ఫాలో అయింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ సినారియో స్పెషల్లీ ఈ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ రిలేటెడ్గా ఉన్న ఎంటైర్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ అన్నిట్లో 199 స్టాక్స్లో, బికాస్ మార్కెట్లో ఉన్న ప్రతి స్టాక్కి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉండవు. వాటికి ఒక క్రైటీరియా ఉంటుంది. మార్కెట్ క్యాపిటల్, లిక్విడిటీ వీటన్నిటిని ఆధారంగా చేసుకొని దాన్ని ఎఫ్ఎన్ఓలోకి తీసుకొస్తారు. ఇఫ్ ఆ స్టాక్ రిలేటెడ్గా ఇష్యూస్ ఉంటే ఎఫ్ఎన్ఓలోంచి రిమూవ్ కూడా చేస్తుంటారు. కాబట్టి ఎఫ్ఎన్ఓలో ఉన్న స్టాక్స్కి మార్కెట్లో ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటి స్టాక్స్ 199 దగ్గరగా ఉంటే అందులో 20 దగ్గరగా స్టాక్స్ 40 కంటే ఎక్కువ పర్సెంట్ ఫాలో అయ్యాయి. 33% దగ్గరగా స్టాక్స్ 31 నుంచి 40%, 60 దగ్గరగా స్టాక్స్ 21 నుంచి 30% ఫాలో అయ్యాయి. 72 దగ్గరగా స్టాక్స్ 11 నుంచి 20% దగ్గరగా ఫాలో అయ్యాయి. కేవలం 14 స్టాక్స్ మాత్రమే లెస్ దాన్ 10% ఫాలో అయ్యాయి. సో నిఫ్టీ 8% అయితే ఫాలో అయింది రీసెంట్ హైస్ నుంచి. దానికి తగ్గట్టు ఎఫ్ఎన్ఓ స్టాక్స్లో కేవలం 14 స్టాక్స్ మాత్రమే అవుట్ ఆఫ్ 199 స్టాక్స్ లెస్ దాన్ 10% ఫాలో అయ్యాయి. అండ్ ఈవెన్ రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా 20 to 40% దగ్గరగా కరెక్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇవాళ విక్స్ కూడా నియర్ టు 21% దగ్గరగా ఇంట్రాడేలో హైన్ అయితే మేక్ చేసింది. 21% దగ్గరగా విక్స్ పెరగడం సింగిల్ డే. మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ ప్రీమియమ్స్ ఎలివేటెడ్గానే ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి. ఏదైనా ఈవెంట్ గ్లోబల్గా ఒక జియో పొలిటికల్ టెన్షన్ కానీ, వైరస్ రిలేటెడ్గా కానీ, ఇంకేదైనా అదర్ అన్సర్టనిటీ ఒకటి డెవలప్ అయ్యి అది నెగిటివ్గా ప్రోగ్రెస్ అవుతుంటే మార్కెట్స్ ఫాలో అవుతాయి. అది అందరికీ తెలిసిన పాయింటే. కానీ మీరు చాలా ఈవెంట్స్ తీసుకోండి, బ్యాక్ వెళ్ళి ప్రతి ఈవెంట్ కూడా స్టార్టింగ్ పాయింట్స్లో ఈవెంట్ అలా స్టార్ట్ అయినప్పుడే మనకి ఎక్కువగా మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి, నెగిటివ్గా రియాక్ట్ అవుతాయి. అండ్ దాని తర్వాత మార్కెట్స్ ఎలా అయితే ఫాలో అయ్యాయో ఈవెంట్ టైంలో దానికంటే ఎక్కువగానే మార్కెట్స్ రికవర్ అవుతాయి. అండ్ పర్టికులర్గా నా ఒపీనియన్ మార్కెట్లో చాలా ఈవెంట్స్ కారణంగా ఫాలో వస్తుంటుంది. ఎకానమీ రిలేటెడ్గా ఉన్న యాక్టివిటీస్ కానీ, జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ, లేకపోతే రీసెంట్గా క్రియేట్ అయిన వైరస్ రిలేటెడ్గా అన్సర్టనిటీస్ కానీ,
ఇలాంటి అన్ని ఈవెంట్స్లో కల్లా మనం ఏదైనా ఒక డిప్ని యాడ్ చేసుకోవచ్చు, బై చేయొచ్చు అంటే అది జియో పొలిటికల్ టెన్షన్స్ కారణంగా వచ్చే ఫాల్లో. బికాస్ హిస్టారికల్గా కూడా మనం గమనిస్తే ఈ వార్స్ ఎప్పుడైతే జరిగాయో అప్పుడు వచ్చిన ఫాల్ చాలా క్విక్గా మనకి రివర్స్ అయింది. కానీ ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఇఫ్ రష్యా వాళ్ళు వెనక్కి తగ్గకుండా వాళ్ళు మిలిటరీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకొని ఇంకా ముందుకు వెళ్తుంటే వాళ్ళని అడ్డుకోవడానికి ఇతర నేషన్స్ కూడా ముందుకు వస్తాయి. ఆ సందర్భంలో కూడా మనకి మార్కెట్ కరెక్ట్ అవుతుంది. కానీ ప్రతి దానికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఈవెన్ ఆ ఎండ్ పాయింట్ కంటే ముందే ఈ ఇష్యూ సెటిల్ అవుతుందని మార్కెట్ ఎప్పుడైతే ప్రెడిక్ట్ చేస్తుందో ఆ పాయింట్ నుంచే మార్కెట్లో ర్యాలీ కనిపిస్తుంది. సో కాబట్టి జియో పొలిటికల్ టెన్షన్స్ ఎప్పుడు కూడా మార్కెట్లో మనకు ఒక ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఓకే, యాజ్ అ ట్రేడర్గా ప్రెసెంట్ మనం ఏం చేయాలి? అంతకుముందు చాలా టైం బ్యాక్ నేను ఇక్కడ నుంచి మార్కెట్ని బులిష్గా చూస్తున్నాను, బేరిష్గా చూస్తున్నాను, ఈ లెవెల్ అబౌవ్ ఉంటే బులిష్, బేరిష్ అని మెన్షన్ చేస్తూ వచ్చాను. బట్ చాలా టైం నుంచి మార్కెట్లో ఎప్పుడైతే ఇలా హెవీ స్వింగ్స్, ఒక డైరెక్షన్ లెస్గా మార్కెట్ ఎప్పుడైతే మూవ్ అవుతూ వచ్చిందో ఆ టైమ్స్లో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్ ఆర్ బిలో సస్టైన్ అవుతున్నప్పుడు క్లోజ్గా స్టాప్ లాస్ని పెట్టి మనం మెయింటైన్ చేస్తున్నప్పుడే ప్రాఫిటబుల్గా ఉంటాం. రీసెంట్ టైమ్స్లో పొజిషనల్ ట్రేడ్స్కి అంత వాల్యూ క్రియేట్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ హ్యూజ్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్. అండ్ ఈవెన్ విక్స్ కూడా అలా మెయింటైన్ అవుతుంది కాబట్టి ఓపెనింగ్ సెషన్స్లోనే ఫస్ట్ 15-20 మినిట్స్లోనే విక్స్ షూటప్ కనిపిస్తుంది కాబట్టి అది ఓవరాల్ పొజిషనల్ ట్రేడ్స్ని పెద్దగా రివార్డ్ చేయట్లేదు. ఏదైనా ఒక లెవెల్ అబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చిందన్నప్పుడు ఆ క్లోజింగ్ 15-minute క్యాండిల్ క్లోజింగ్ కనిపించినప్పుడు ఆ లెవెల్ బిలో స్టాప్ లాస్ నుంచి మనం ట్రేడ్ని తీసుకోవడం. ఇఫ్ స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకొక ఇమీడియట్ లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ లెవెల్ బిలో వచ్చి క్లోజ్ అవుతున్నా, అబోవ్ వచ్చి క్లోజ్ అవుతున్నా, బేస్డ్ అపాన్ ప్రైస్ యాక్షన్ మనం స్టాప్ లాస్ని మెయింటైన్ చేసి తీసుకునే ట్రేడ్స్కి బెటర్ ప్రాబబిలిటీ కనిపిస్తుంది. అది ట్రేడింగ్ పరంగా. ఇన్వెస్ట్మెంట్ పరంగా వస్తే మార్కెట్లో ఎంత ఫాల్ ఉంటున్నా మన దగ్గర మనీ ఉంటే వస్తున్న ఎవ్రీ ఫాల్ని మనం ఆపర్చునిటీలో చూడొచ్చు. బట్ ఆల్రెడీ మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో చేసుంటే, మీన్స్ ఫుల్లీ ఇన్వెస్టెడ్గా ఉంటే మనకు వచ్చే ఇమీడియట్ థాట్ ఇక్కడ మనం ఎగ్జిట్ అయ్యి ఫర్దర్గా ఇంకా ఫాల్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుందాం. సో ఇలాంటి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 2 months బ్యాక్ ఐఈఎక్స్ని నేను సెల్ చేస్తున్నానని టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. అండ్ ఈవెన్ న్యూస్ వీడియోలో కూడా ఎందుకని సెల్ చేస్తున్నానని మీకు అప్డేట్ చేశాను. సో ఆ పాయింట్లో సెల్ చేయడానికి మెయిన్ రీజన్ వాల్యుయేషన్ కన్సర్న్. అక్కడి నుంచి కరెక్ట్ అవుతుందని నాకు ఒపీనియన్ ఉన్నప్పుడు, కరెక్ట్ అయితే ఓకే, కరెక్ట్ కాకపోతే మనం రాంగ్ అయితే కూడా ఒక ఎగ్జిట్ ని మనం ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ స్టాక్ ఫర్దర్ గా ఫాల్ అయితే ఎక్కడ మనం ఎంట్రీని తీసుకోవాలి. బికాస్ ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మూవ్ ఎగ్జాస్ట్ అయింది. సో అలా మల్టిపుల్ టైమ్స్ ఒక దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ స్టాక్ మూవ్ అవుతున్నప్పుడు ఫండమెంటల్ గా బిజినెస్ లో స్ట్రెంగ్త్ ఉండి ఓవర్ వాల్యుయేషన్ ఆర్ ఇలాంటి రీజన్స్ కారణంగా ఫాల్ కనిపిస్తున్నప్పుడు ఏ లెవెల్స్ కి వస్తే బై చేయాలని ఇంపార్టెంట్ సపోర్ట్స్ ని అండ్ టెక్నికల్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో మేక్ చేసిన ఇంపార్టెంట్ హైస్ ని ఒకవేళ బ్రేక్ చేసి అప్ సైడ్ వస్తున్నా ఇంకా ఫర్దర్ గా టాప్ సైడ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అప్ సైడ్ కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ నుంచుకొని ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే ఏ లెవెల్స్ దగ్గర మనం బై చేయాలి, ఆర్ మన ఎగ్జిట్ అయిన లెవెల్ దగ్గర నుంచి ర్యాలీ అవుతుంటే కూడా ఏ లెవెల్ దగ్గర అగైన్ మనం ఎంట్రీని తీసుకోవాలి. అలా కానీ మనం డిసైడ్ అవ్వలేదంటే చాలా వరకు స్టాక్స్ మనం ఎగ్జిట్ తీసుకున్న తర్వాత ఈవెన్ అవి 30-40% కరెక్ట్ అయినా సరే మనం దాంట్లో ఎంట్రీని ప్లాన్ చేయలేం. లేదంటే ఒక క్వాలిటీ స్టాక్ లో జస్ట్ బికాస్ ఆఫ్ వాల్యుయేషన్ అనో లేకపోతే ఇలాంటి కన్సర్న్స్ తో ఫాలో అవుతుందనో ఒక రీజన్ తో మనం ఎగ్జిట్ అయ్యి ఈవెన్ అది ఫాలో అయినా మనం బై చేయలేం. ఇఫ్ మనం రాంగ్ అయ్యామని మనకు అర్థమైతే బికాస్ ఆఫ్ ఎమోషన్స్ మనం హైయర్ ప్రైస్ లో కూడా దాన్ని బై చేయలేం. కాబట్టి ఒక క్లియర్ వ్యూ, ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకోగలం అనే ఒక క్లారిటీ ఉంటేనే ఎగ్జిట్ అవ్వాలి. లేదంటే మనం హోల్డ్ చేసినది స్ట్రాంగ్ బిజినెస్ అయినప్పుడు అది ఎంతవరకు ఫాలో అయినా నెక్స్ట్ కమింగ్ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత మార్కెట్ అగైన్ ప్రైస్ని జస్టిఫై చేస్తూ టాప్ సైడ్కి తీసుకొస్తుంది. కాబట్టి ఇంకాస్త ఎక్కువ టైం మార్కెట్లో మనం పేషెన్స్గా నిలబడినా మనకు కనిపిస్తున్న పోర్ట్ఫోలియో లాస్ అయితే రికవర్ అవుతుంది. సో మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎగ్జైట్ అయి మనం హైయర్ ప్రైజెస్లో బై చేయడం అని ఫాలో అవుతున్నప్పుడు ఇంకెంత పడిపోతుందో అనే భయంతో లోయర్లో మనం సెల్ చేశాక అగైన్ రివర్స్ అవుతున్నప్పుడు ఎక్కడ బై చేయాలో తెలియక క్వశ్చన్ మార్క్తో మిగిలిపోవడం కారణంగా ఎప్పటికీ మనం మార్కెట్లో పర్టికులర్లీ ఇన్వెస్టింగ్లో సస్టైన్ అయితే అవ్వలేం. అండ్ ఈ ఇష్యూ కారణంగా ఏ స్టాక్స్కి ఇంపాక్ట్ ఉంటుంది అని అడుగుతున్నారు. సో దీని రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ పోస్ట్ అయితే మనకి ట్విట్టర్లో కనిపిస్తుంది. ఈ పోస్ట్ని గమనించారంటే మెటల్స్లో నాల్కో, హిందాల్కో, వేదాంత, జేఎస్డబ్ల్యూ వీటికి ఇంపాక్ట్, అండ్ ఫార్మాలో డాక్టర్ రెడ్డి, సిప్లా, సన్ఫార్మా, గ్లెన్మార్క్ ఇలా అని మనకి ఇతర నేమ్స్ కూడా కనిపిస్తుంటాయి. వీటి రిలేటెడ్గా ఉన్న లాజిక్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యూరోప్తో లింక్ అయిన కంపెనీస్, లైక్ యూరోప్తో బిజినెస్ చేసే కంపెనీస్, యూరోప్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్న కంపెనీస్, బికాస్ వీటి రెవెన్యూస్ అక్కడ ఆధారపడి ఉంటాయి కాబట్టి క్రియేట్ అవుతున్న అన్సర్టనిటీ ఈ కంపెనీస్కి నెగిటివ్గా ఉంటుందనేలా డేటా కనిపిస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లైక్ మెటల్స్ చూస్తే నాల్కో అని మనకి నేమ్ కనిపిస్తుంది కదా. దీనికి మెయిన్ రీజన్ రష్యా అల్యూమినియం రిలేటెడ్గా ఒక స్ట్రాంగ్ ప్లేయర్, సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ గ్లోబల్ అల్యూమినియంలో నియర్ టు 6% దగ్గరగా మార్కెట్ షేర్ రష్యా వాళ్ళకుంది. ఈవెన్ నికిల్ కూడా గ్లోబల్గా ఆల్మోస్ట్ 10% దగ్గరగా మార్కెట్ షేర్ రష్యా వాళ్ళే హోల్డ్ చేస్తున్నారు.
మీన్స్ వాటి రెండింటి రిలేటెడ్గా రష్యాలో ఏదైనా అన్సర్టనిటీ ఉన్నా వాళ్ళ మీద శాంక్షన్స్ని విధించిన ఒక ఎక్స్పోర్ట్స్కి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇది ఇండియన్ అల్యూమినియం కంపెనీస్కి పాజిటివ్ అనేలా నాల్కోకు పాజిటివ్ అనేలా కనిపిస్తుంది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డి, సిప్లా, సన్ ఫార్మా అండ్ గ్లెన్మార్క్ ఆ రీజియన్స్ లో 8 to 10% దగ్గరగా బిజినెస్ చేస్తున్నాయి కాబట్టి వాటికి ఇంపాక్ట్ అని. ఇవి పామ్ ఆయిల్ వీటి ప్రైజెస్ పెరిగిపోవడం కారణంగా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి, అదాని, విల్మర్ వీటన్నిటికి కూడా ఇంపాక్ట్ ఉంటుందని ఎలా. అండ్ ఆల్కహాల్ అండ్ బీవరేజెస్ కంపెనీస్ కూడా, బికాస్ యుక్రెయిన్ లో ఈ బీవరేజెస్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ అయిన బార్లీ పండుతుంది. ఆ బార్లీ ప్రైజెస్ కూడా యుక్రెయిన్ లో ఇంపాక్ట్ క్రియేట్ అయితే రా మెటీరియల్ ప్రైజులు పెరుగుతాయి ఒక ఇంపాక్ట్. అండ్ ఈవెన్ క్రూడ్ ఆయిల్ ప్రైజులు కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి కాబట్టి, బికాస్ రష్యా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్గా 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ 2nd లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ గ్లోబల్గా ఉన్న క్రూడ్ ఆయిల్లో నియర్ టు 12% దగ్గరగా రష్యా వాళ్ళకి మార్కెట్ షేర్ ఉంది. సో ఇలా రష్యా రిలేటెడ్గా ఈవెంట్ క్రియేట్ అవుతుండేసరికి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ నియర్ టు $100 per barrelకి వెళ్ళింది. 7 years ఒక హై అది. బట్ పర్టికులర్గా ప్రతి ఈవెంట్లో కూడా ఈ స్టాక్స్ లాభపడతాయి, ఈ స్టాక్స్ నష్టపడతాయని మనకు డేటా కనిపిస్తుంటుంది. కానీ నేను గమనిస్తున్నంత వరకు అవి నెక్స్ట్ కమింగ్ రిజల్ట్స్లో అంత ఇంపాక్ట్ని అయితే ఎప్పుడు క్రియేట్ అయితే చేయలేదు. సో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇప్పుడేం అక్కడ అంత అన్సర్టనిటీ లైక్ మొత్తం డ్యామేజ్ అయిపోయే కండిషన్స్ ఏం లేవు కాబట్టి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఈవెంట్స్ రెండు కూడా ఏ స్టాక్స్ని అంత పెద్దగా ఇంపాక్ట్ అయితే చెయ్యవు. నెక్స్ట్ ఇండియా బుల్స్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 10% ర్యాలీ అయింది, వెరాజ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1% ర్యాలీ. కానీ సేమ్ ఇండియా బుల్స్ గ్రూప్కి సంబంధించిన ధనీ సర్వీసెస్ నియర్ టు 20% దగ్గరగా ఫాలో అయింది. నిన్న మార్కెట్ టైంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇండియా బుల్స్ గ్రూప్ పై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని, మనీ లాండరింగ్ రిలేటెడ్ గా అక్కడ కొంత అన్సర్టనిటీ ఉంది, దీంట్లో గ్రూప్ కంపెనీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందనేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని అప్డేట్ అయితే వచ్చింది. బట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అండ్ ఈవెన్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు సపరేట్గా ఎక్స్చేంజెస్కి వాళ్ళ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ బికాస్ 10% దగ్గరగా ర్యాలీ అయింది. దీనికి రీజన్ చూస్తే వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి మా కంపెనీ బిజినెస్కి, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఎలాంటి సంబంధం కూడా లేదు. ఏ గ్రూప్ కంపెనీ గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ గ్రూప్ కంపెనీకి సంబంధించిన ఓనర్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా ఎప్పుడూ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రెసిగ్నేషన్ అయితే ఇచ్చారు. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు తను 0.26% దగ్గరగా మాత్రమే వాటాని హోల్డ్ చేస్తున్నారు. ఇది ఎంబసీ గ్రూప్ కి సంబంధించిన కంపెనీగా మారడానికి ఫైనల్ స్టేజెస్ లో ఉంది కాబట్టి ఇంపాక్ట్ మా మీద ఉండదనేలా ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసిన అప్డేట్ స్టాక్ ఇవాళ ఇంతలా రియాక్ట్ అయింది. అండ్ కమింగ్ టు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, వీళ్ళు మెన్షన్ చేస్తున్నది మా మీద ఇప్పుడని కాదు, లాస్ట్ 3 years నుంచి కూడా ఇలా ఫేక్గా అలిగేషన్స్ అయితే చేస్తున్నారు. ఇవి నిజాలు కాదు, వీటిని మేము లీగల్గా పోరాడతామని ఈవెన్ వాళ్ళ కోర్టులో కూడా దీని రిలేటెడ్గా అప్పీల్ వేశారనేలా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళైతే అప్డేట్ చేశారు. దీంతో కూడా స్టాక్ ఈవెన్ నెగిటివ్గా ఓపెన్ అయినా ఓవరాల్గా పాజిటివ్లో ఎండ్ అయింది. కానీ ధనీ సర్వీసెస్ ఓవరాల్ 20%గా నెగిటివ్గా ఎండ్ అయింది. దీనికి మెయిన్ రీజన్ అపార్ట్ ఫ్రమ్ ఎక్స్చేంజెస్కి వీళ్ళు అప్డేట్ చేస్తున్న దాంతో పాటు రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో గమనిస్తున్న కొంతమంది పీపుల్కి సంబంధించిన పాన్ కార్డ్స్ని యూజ్ చేసి థర్డ్ పార్టీ వాళ్ళు ఆ ఇండివిజువల్స్ కి తెలియకుండానే లోన్స్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళు లోన్స్ ని తీసుకున్నారు. వాళ్ళ పాన్ కార్డ్స్ వాళ్ళకి తెలియకుండానే యూజ్ అయ్యానేలా కొంతమంది ఇండివిజువల్స్ ఫైండ్ అవుట్ చేయడంతో దాని ఆర్బీఐకి, సైబర్ క్రైమ్ కూడా ఇండివిజువల్స్ రిపోర్ట్ చేయడం అండ్ ఈ ఎంటైర్ సినారియోని ధనీ సర్వీసెస్ వాళ్ళు కూడా ఎస్ ఇలా జరిగింది, మేము కూడా వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ధనీ సర్వీసెస్ వాళ్ళు చేసిన అప్డేట్స్ కూడా స్టాక్ రిలేటెడ్గా ఒక నెగిటివ్ పాయింట్గా మారింది. 2 ఈవెంట్స్ కంబైన్డ్గా ఇంపాక్ట్ అవుతుండేసరికి స్టాక్ ఇవాళ 20% దగ్గరగా, ఈవెన్ నిన్న కూడా 20, ఇవాళ కూడా 20% దగ్గరగా నెగిటివ్గా ఎండ్ అయింది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన ఎండి అండ్ సిఇఓ అయిన వి వైద్యనాథన్ గారు తనకు సంబంధించిన షేర్స్ నుంచి, తనకంటూ వాటా ఉంటుంది కదా, అందులో నుంచి నియర్ టు 3.7% దగ్గరగా వాటాని, మీన్స్ నియర్ టు 9 lakh దగ్గరగా షేర్స్ని వాళ్ళకి సంబంధించిన వర్కర్స్కి లైక్ ట్రైనర్, హౌస్ హెల్ప్, డ్రైవర్ అను గిఫ్ట్గా ఇస్తున్నారని, వాళ్ళు హౌసెస్ని పర్చేస్ చేసేందుకు రివార్డ్ చేస్తున్నారని ఇలా ఎక్స్చేంజెస్కి అయితే అప్డేట్ చేశారు. ఇది డెఫినెట్లీ గుడ్ థింగ్. ఎంప్లాయీస్కి ఇంత పెద్ద మొత్తంలో స్టాక్స్ని గిఫ్ట్ ద్వారా ఇవ్వడం వాళ్ళ హౌస్ పర్చేస్ చేసుకోవడానికని. బట్ ఇఫ్ వాళ్ళు దాన్ని అలా హోల్డ్ చేస్తుంటే పర్లేదు. ప్రీవియస్గా కూడా వి వైద్యనాథన్ గారు ఆల్మోస్ట్ 2018 జనవరి నుంచి తనకు సంబంధించిన వాటాలోంచి ఆల్మోస్ట్ 38% దగ్గరగా వాటాని ఇలా గిఫ్ట్ రూపంలో వివిధ పీపుల్కి అలాట్ చేసే ప్రయత్నం చేశారు. ఇఫ్ వాళ్ళు దాన్ని అలా హోల్డ్ చేస్తుంటే ఓకే. ఇఫ్ అలా కాకుండా మార్కెట్లోకి వచ్చి, ఓపెన్ మార్కెట్లోకి వచ్చి కమింగ్ టైమ్స్లో సెల్ చేసే ప్రయత్నం చేస్తే, ఇఫ్ ఇన్ కేస్ ఈ స్టాక్ కమింగ్ టైమ్స్లో మార్కెట్ ముందుకు ర్యాలీ అవుతున్నా స్టాక్ రేంజ్ బోర్డ్నెస్లో మిగిలిపోతుంటే మేబీ వన్ ఆఫ్ ద రీజన్ మార్కెట్లో హైయర్ సప్లై ఉండడం కారణంగా అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 2 పెన్నీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి 7NR రిటైల్, ఇంకొకటి డ్యూకాన్ ఇన్ఫ్రా టెక్నాలజీస్. ఈ రెండు కూడా ఇంట్రాడే సెషన్స్లో ఈవెన్ మార్కెట్ ఫాలో అవుతున్న ర్యాలీ అయ్యాయి. కానీ వీటి రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అలర్ట్, బికాస్ ఇవి పెన్నీ స్టాక్స్ అయినా సరే వీళ్ళు ఇంకా స్టాక్ ప్రైస్ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కమింగ్ టు 7NR రీటైల్, వీళ్ళు స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు. మీన్స్ వీళ్ళు మెన్షన్ చేసినది ఒక స్టాక్ 10 స్టాక్స్గా మారుతుందని
అండ్ స్టాక్ ప్రైస్ 10తో డివైడ్ అవుతుందని నియర్ టు ₹1.90 కమింగ్ డేస్ లో ట్రేడ్ అవుతుంది. బట్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ దానికి తగ్గట్టే 10తో మల్టిప్లై అవుతాయనేలా మేనేజ్మెంట్ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేసింది. అండ్ దీంతో పాటు 5 crore దగ్గరగా వీళ్ళు ఫండ్స్ ని రైజ్ చేయబోతున్నారని అండ్ ఇతర అప్డేట్స్ కూడా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. కానీ మీకు గుర్తుంటే ఒక పాయింట్ ఆఫ్ టైం లో కొన్ని పెన్నీ స్టాక్స్ లో ఒక హ్యూజ్ స్పెక్యులేషన్ జరిగింది. పంప్ అండ్ డంప్ యాక్టివిటీతో స్టాక్స్ లో ఒక హ్యూజ్ మూవ్ అండ్ ఎప్పుడైతే ఎనఫ్ లిక్విడిటీ స్టాక్ లో క్రియేట్ అయి ఉంటుందో అక్కడ నుంచి వన్ వేలో స్టాక్ ప్రైస్ అగైన్ ఫాల్ అవుతూ ఫ్రమ్ ఆల్మోస్ట్ 250 లెవెల్స్ దగ్గర నుంచి ₹5 వరకు స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది. అండ్ ఈ స్టాక్ ఒక బిజినెస్ ని మీరు గమనించినా, బిజినెస్ నెంబర్స్ ని గమనించినా అంత స్టేబుల్ గా మనకు కనిపించవు. సో ఈవెన్ స్టాక్ ప్రైస్ అంత తక్కువగా ఉన్న స్టాక్ స్ప్లిట్ ఇలాంటివి అనౌన్స్ చేసి రీటైలర్స్ యొక్క అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి మనకు మల్టిపుల్ న్యూస్ ప్లాట్ఫామ్స్ లో కూడా డేటా పబ్లిష్ అవుతూ ఉంటుంది. ఇదనే కాదు, యూకాన్ ఇన్ఫ్రా లిమిటెడ్ కూడా బోనస్ ని బోర్డ్ కన్సిడర్ చేయబోతుందని అప్డేట్ చేశారు. సో ఇంత స్టాక్ ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడు స్టాక్ స్ప్లిట్లు, బోనస్లు ప్రకటిస్తున్న కంపెనీస్ పై కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాస్ వాళ్ళు అలా అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ప్లాట్ఫామ్స్ లో ఇలా స్టాక్ స్ప్లిట్, బోనస్ అనే అప్డేట్స్ కూడా ఉంటుంటాయి. కాబట్టి సో ఇంత తక్కువ స్టాక్ ప్రైస్ ఇలా ర్యాలీ అయింది, ఫర్దర్ గా కూడా ర్యాలీ అవుతుందని ఒక పాజిటివ్ హోప్ రీటైలర్స్ లో బిల్డ్ అయి బై చేస్తూ ఉంటాం. అండ్ ఇలా ఆపరేటర్ డ్రివెన్ స్టాక్స్ నుంచి రీటైలర్స్ ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. నెక్స్ట్ ఇండియా మార్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియా మార్ట్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఫ్లీటెక్స్ టెక్నాలజీ అనే కంపెనీలో 91.42 crore ఇన్వెస్ట్మెంట్ చేసి 16.53% వాటా ఆ కంపెనీలో కొంటారంటున్నారు. ఫ్లీటెక్స్ టెక్నాలజీ కంపెనీలో. ఈ ఫ్లీటెక్స్ టెక్నాలజీ కంపెనీ ఏం చేస్తుంది, ఈ లాజిస్టిక్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, లైక్ కొరియర్స్ కానీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి గూడ్స్ తీసుకుని వెళ్ళే సర్వీసెస్ ఉంటాయి కదా, వాటిని డిజిటైజ్ చేస్తుంది. వాటి రిలేటెడ్గా ఉండే బిజినెస్ అంతటిని కూడా డిజిటైజ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాజ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రాజ్ వాళ్ళు ఇవాళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేసిన దాని ప్రకారం February 23rd విప్రోని సక్సెస్ఫుల్ గా లీడ్ చేసిన అజీమ్ ప్రేమ్జీ గారికి సంబంధించిన ప్రేమ్జీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ ని ఏర్పాటు చేసుకుంటున్నారని ప్రాజ్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 17,060 అండ్ రెసిస్టెన్స్ 17,120. బికాస్ వన్ వే డైరెక్షన్ లో నిఫ్టీలో ర్యాలీ వచ్చిన తర్వాత మీరు గమనిస్తే నిఫ్టీలో ఈ 60 పాయింట్ రేంజ్ లోనే మోస్ట్లీ నిఫ్టీ కన్సాలిడేట్ అయింది. అండ్ ఇఫ్ అప్ సైడ్ 17,120 బ్రేక్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ 17,270 దగ్గర గమనిస్తున్నాను. బట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 37,050 అండ్ రెసిస్టెన్స్ 37,880. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఇవాళ మార్కెట్ చాలా వోల్టైల్గా మూవ్ అయ్యేసరికి 17,000 దగ్గర ఈవెన్ కాల్ రైటర్స్ అండ్ పుట్ రైటర్స్ దగ్గర నుంచి ఒక స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది బోత్. సో ఇద్దరు ఈ లెవెల్ బ్రేక్ అవుతుందని కాల్ రైటర్స్, ఈ లెవెల్ బ్రేక్ అవుతుందని పుట్ రైటర్స్ స్ట్రాంగ్ గా రైటింగ్స్ చేస్తున్నారు. కాబట్టి కొంచెం డౌన్ సైడ్ కి మూవ్ అవుతున్నప్పుడు 16,800 బికాస్ 16,850 అరౌండ్ మనకు 200-day మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అవుతున్నప్పుడు 17,500 ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది. ఫైనలీ ది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.